చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి సమ్మర్ సీజన్ స్పెషల్. మామిడికాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని నీళ్లు లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయలను తీసుకొని ఇప్పుడు మనం 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో ఉన్న జీడి అనేది తీసి బయట పడేయాలి. దాని మనం మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మామిడికాయని కట్ చేసుకోండి. ఆయనను మీకు చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక గ్లాస్తో ఎన్ని గ్లాసులు ఉన్నాయో కొలుచుకోవాలి మామిడికాయ ముక్కల్ని. ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల మెంతులు 2 స్పూన్ల ఆవాలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఆ రెండిట్లని దోరగా వేయించుకోవాలి. మిశ్రమం మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని పట్టుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకొని 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత మనం కొలుచుకున్న గ్లాస్తోనే 1 గ్లాసు కారం వేయాలి. ఆ తర్వాత మళ్ళీ అదే గ్లాస్తో మనం 1 గ్లాసు ఉప్పు వేయాలి. మనం వేయించుకొని పెట్టిన మెంతుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం 1 గ్లాస్ ఆయిల్ పోసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 10 రెబ్బల ఎల్లిపాయలు అనేది వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. సమ్మర్ సీజన్ మామిడికాయ పచ్చడి ప్రతి ఇంట్లో పెట్టుకునే ముక్కల మామిడికాయ పచ్చడి. ఇదే మన ఈరోజు రెసిపీ.